హాయ్ అండి. ప్రాణాలతో ఉన్న శివలింగం పూజారులు సైతం తాకలేదు. ఆ శివాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం రండి. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అది శ్రీకాళహస్తి. ఇక్కడ పరమశివుడు వాయు రూపంలో పూజలు అందుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని నమ్ముతారు. ఈ దేవాలయంను 12వ శతాబ్దంలో శ్రీ రాజేంద్ర చోళులు నిర్మించడం జరిగింది. ఇక్కడ రాహుకేతువులకు కూడా ప్రత్యేకముగా గుడులు నిర్మించారు. ఇది సువర్ణముఖి నది ఒడ్డున ఉన్నది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా భావిస్తారు. శ్రీకాళహస్తి ఒక అద్భుతమైన శివాలయం. పెద్ద రాతి గుట్టను తొలగించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణదేవరాయలు వారు 1516 సంవత్సరంలో 120 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురాన్ని నిర్మించారు. ఈ లింగమును మనుషులెవరూ తయారు చేయలేదు. శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలెపురుగు, హస్తి అంటే ఏనుగు, కాళ అంటే పాము. ఈ పరమ శివభక్తుల పేరు మీదుగా శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. స్వామివారు నిష్కల్మషమైన వాటి భక్తికి మెచ్చి వాటి పేర్లతో కలిపి వాయులింగంగా శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజలందుకుంటాను అని వరముని ఇచ్చెను. ఈ శివలింగాన్ని పూజారులు కూడా ముట్టుకోరు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, స్నానము చేపిస్తారు. కానీ చందనము, పూలు, జంధ్యం ప్రధాన లింగానికి కాకుండా ఉత్సవ విగ్రహానికి అర్పిస్తారు. ఇక్కడి శివలింగం ప్రాణాలతో ఉందని నమ్ముటకు చుట్టూ ఉన్న దీపములు నిశ్చలముగా ఉన్నా సరే స్వామివారి ఎదుటి దీపం మాత్రం రెపరెపలాడుతూ ఉంటుంది. దీనికి కారణం స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలని నమ్ముతారు. అయితే గర్భగుడి తలుపులు మూసివేసిన తర్వాత కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో పాతాళ వినాయకుడు, అలానే జ్ఞాన ప్రసూనాంబాదేవి దేవాలయాలు ఉన్నాయి. ముందుగా పాతాళ వినాయకుడిని దర్శించి శ్రీకాళేశ్వరుని దర్శించుట మంచిది. ఇక్కడ రాహుకేతువులకు కూడా ప్రత్యేకంగా శాంతి పూజలు జరిపిస్తూ ఉంటారు. ఇంతవరకు స్వామివారి నిజరూప దర్శనం ఏ భక్తులు చూసి ఉండరు. మనము గుడిలో స్వామివారిని దర్శించుకునేది ఈ విధముగానే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.